చల్లగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మంచి అవార్డ్ ఫంక్షన్, సారంగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి అంటే వేదిక మీద ఉన్న అతిథులు ఒక సపోర్ట్ అయితే, మేము వచ్చేదాకా ఆ కూచిపూడి నృత్యాలు, భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నాట్ ఏ వన్ పర్ఫామ్, చాలామంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, కొందరిని కలిగినాం, కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున, సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి 2 డైలాగులు చెప్తాను, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. రచరవారు నచ్చింది, అవార్డు తీసుకుని పోయిండని. నమస్కారం సార్, శర్మ గారు నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక పార్ట్ ఆఫ్ అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చింది తీసుకోలే 2 లక్షల కట్నం ఎంతమందికి తెలుసు? చేతులు లేపితే తెలియదు, సపోర్ట్ తెలితే పర్సంటేజ్ తెలుస్తుంది నాకు, అందరూ తెలుసు. మీరందరూ అల్లులు, నేను అత్తమ్మ, లేడీ గెటప్ వేసిన అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది. ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అందరు తెలుసు, చంద్రన్నతో చేసిన మ్యాజిక్లు, జిమ్మికులు అన్నీ కూడా. నా తడిక, నా టమాటా, నీ కూరలు, నా కరివేపాకు, నా అగరబత్తి, థమ్సప్ తాగే నీకెంతుంటే తలకాయ కూర తిన్నదా నాకెంత ఉండాలి రో. ఇవన్నీ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపొలం ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగంకు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే డైలాగులు నేను 2 చెప్తా. దీని అమ్మ జీవితం అన్నీ మర్చిపోనికే మందెత్తాం, కానీ మందేసినాక అన్నీ గుర్తుకొస్తాయి. చూడు, అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా కథలు. అది చెప్తాన్నా. అదే బలగంకి వచ్చేసరికి ఒకటే డైలాగ్, మీ అందరికీ తెలుసు, ఎవరి పండుగ ఎవరు తింటాడు, ఇదొక డైలాగ్. అదే చూస్తుంటే ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో అంటుంటారు కదా, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, యాంకర్ అవుతావు 2 నిమిషాలు, మీరు కూడా ఆగండి 2 నిమిషాలు. ఇలా ఈ జీవితంలో నాకు అంటే నిజ జీవితంలో జరిగేటువంటి భాషను, యాసను తెర మీద పరిశీలించే అవకాశం ఇస్తున్న దర్శకులకు, సినీ రంగానికి అడిగిన పాత్రనిస్తున్న నా సినీ రంగానికి ఎప్పుడు నేను దాసోహంగా గుర్తుపెట్టుకొని ఈ పేరును చక్కగా నలుగురు నవ్వించడానికి, నలుగురికి పంచడానికి, నవ్వులు పంచడానికి నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మొన్నటికి మొన్న భగవంత్ కేసరి చూసిలు కదా, జిల్ జిల్ జిగా జిగా మోసం బిగా బిగా టైపుగా. ఏం భగవంత్ అన్నా అనే సినిమాలో ఏమే రాత్రి అయింది కదా, నీ టైం స్టార్ట్ అయింది అనుకున్నావు, అదే తెల్లారితే చీకటిని చీల్చుకుంటా నేను బయటికి వస్తా అంటది అది. అట్లా నిజ జీవితంలో జరిగే డైలాగ్స్ అని నాకు పడుతున్నందుకు చాలా సంతోషంగా పడుతూ వన్స్ అగైన్ అవార్డు ఇచ్చిన వారికి, అవార్డు తీసుకున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రచరవి ఎప్పటికీ మీ గుండెలో. రచరవన్నా ఆగచ్చు ఇంకో 2 నిమిషాలు. ఏగానే లైఫ్లో ఆగితే బండి ఆగినట్టే. నాకు దేవుడు ఆ హైట్ ఇచ్చే లోపు టక్కున బయటికి వచ్చిన, నేను ఆగకుండా పరిగెడతాను. దట్ వాజ్ రచరవన్న. థ్యాంక్ యూ సో మచ్ రచరవన్న, థ్యాంక్ యూ సో మచ్.